రోహిత్ వారసుడు ఎవరో తేల్చేసిన బీసీసీఐ. ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ టీంలో గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ20స్కి అయితే తనైతే రిటైర్మెంట్ ప్రకటించారనమాట. కాకపోతే ఓడిఐకి దాని తర్వాత టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను, టీ20స్కి మాత్రం రిటైర్మెంట్ ప్రకటించాను అని చెప్పి తను తప్పుకున్నాడు అనమాట. సో దాని తర్వాత మనకు టీ20 వరల్డ్ కప్లో మనకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా అనే కెప్టెన్గా ఉంటాడు అని అందరూ భావించారు. కానీ సిమ్టమ్స్ చూస్తే అలాగా లేవండి. బీసీసీఐ అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నియమించిన తర్వాత ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుని సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్సీ ఇస్తే చాలా బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టయితే సమాచారం. సో ఎందుకంటే ఆల్రెడీ సూర్యాబాయ్ మనకు చూస్తే కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు, టీ20s బాగా ఆడుతున్నాడు. అట్ ది సేమ్ టైం తను ప్రీవియస్గా కూడా మీరు చూస్తే ఆస్ట్రేలియాకి సౌత్ ఆఫ్రికాకి తను కెప్టెన్గా చేసిన అనుభవం ఉంది. అట్ ది సేమ్ టైం అందరితో కూడా కలిసిమెలిసి తిరుగుతున్నాడు. జీరో యాటిట్యూడ్ ఉన్న పర్సన్. సో తనకైతే ఇస్తే అంటే ఖచ్చితంగా బాగుంటుంది. అందులోనూ 100% ఫిట్గా ఉన్నాడు అనమాట వెన్ కంపేర్ టు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా అంటే ఏంటంటే మీరు చూస్తే తనకు బ్యాక్ పెయిన్ బాగా ఉందన్నమాట. సో హ్యాండ్ పెయిన్ ఉంది, ఎక్కువ తను ఇంజూరీస్ అవుతున్నాడు. అలాంటి పర్సన్ మనం కంటిన్యూ చేస్తే ఫ్యూచర్ ఇండియన్ టీం దెబ్బతింటుంది అని వాళ్ళు భావించి ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళు భావించి సూర్యకి కెప్టెన్సీ అయితే ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అంటే అని అంటూ టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా అయితే అఫీషియల్గా ఏమి దానికి ఇంకా వాళ్ళు నేమ్ చెప్పలేదు కానీ బట్ కొంతవరకు చూడాలనుకుంటే ఫ్రెండ్స్ టాక్ అయితే వినిపిస్తుంది అనమాట, సూర్యకుమార్ యాదవ్ ఉంటే బాగుంటుంది అనేసి. దీంతో హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారనమాట. ఆ టీ20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా లేనిదే ఇండియా టీం అలా గెలవలేదు. సో తను అంత మంచిగా పెర్ఫామ్ చేశారనమాట. ఆ చివరిలో ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేసిన సత్తా ఒక రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యాకే ఉంది. సో తనే కెప్టెన్గా ఉండాలి అని అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కెప్టెన్సీ విషయంలో చాలా తారుమా జరుగుతుందండి. ఓడిఐకి ఏమో కేఎల్ రాహుల్ అనడము, కొన్నిసార్లు టీ20స్కి రుతురాజ్ గైక్వాడ్, రీసెంట్గా జింబాబ్వేకి మాత్రం శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఇచ్చారు. ఇంతమందిని కెప్టెన్సీ మారుస్తూ ఉంటే అసలు చాలా క్లమ్జీగా ఉంది. సో కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము టీ20కే కాదు ఓవరాల్గా 3 ఫార్మాట్స్కి సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్సీగా చేస్తే లేకపోతే హార్దిక్ పాండ్యా అయినా ఓకే. సో కాబట్టి ఒకే కెప్టెన్గా ఉంటే ఎవరైనా సరే చాలా బాగుంటుంది అనే అభిప్రాయపడుతున్నాను. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం 3 ఫార్మాట్స్కి ఎవరు కెప్టెన్ కావాలని అని మీరు కోరుకున్నారు కామెంట్ తెలియచండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.